హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అండి. మార్నింగ్ కొంచెం షూట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి, క్లిప్స్ అవి అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యింది. ఇక్కడైతే నేను అలసంద గారెలు అయితే వేస్తాను. ఇప్పటివరకు అయితే అమ్మ వేస్తూ ఉండేది, మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. చట్నీ కాంబినేషన్గా అయితే అలసంద గారెలు చాలా బాగుంటుంది కదా. నేను పిల్లలు మేమందరం అయితే తినేసాము. ఇప్పుడైతే ఇంకా నేను తినేసిన తర్వాత కొంచెం పిండి మిగిలే ఉంది, అదైతే నేను వేస్తాననేసి అమ్మని అయితే పంపించాను స్నానం చేయడానికి. గారెలు వేడిగా తింటేనే బాగుంటాయి కదా, కొంచెం చల్లగా అయితే తినాలనిపించదు, అందుకే మేమైతే వేడిగా తినేసాము. ఇంకా అమ్మ కోసం అయితే వేస్తున్నా. అలాగే నా బాక్స్ కూడా నేనైతే ఇవాళ అయితే గారెలు తీసుకెళ్దాంలే అనేసి అయితే అనుకున్నా. నాకు గారెలు వేయడం అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు వేయడానికి. చిన్నవి అయితే చిట్టి గారెల్లాగా అయితే బాగా వస్తాయి వేయడానికి, కానీ ఇలా కొంచెం పెద్ద సైజుగా వేయాలంటే నాకు సరిగ్గా రావు. అది కూడా నేను పేపర్ మీద అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా అనేసి అయితే చేతి మీద అయితే వేసి మళ్ళీ పేపర్ ఎందుకు వాడటం, అంటే పేపర్ అంటే ప్లాస్టిక్ కవర్ లాంటివి, వాటి మీద అయితే కొంచెం బాగా వస్తాయి వేసేటప్పుడు. ఇప్పుడైతే ఇంకా చేతి మీద అయితే వేసేస్తున్నా. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో నచ్చిందా లేదనేసి అయితే మీకు అర్థమైపోతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ మీ ఇంటి ఆడపిల్లల నన్ను కూడా భావిస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయిపోయింది పిండి ఆల్మోస్ట్గా, ఒక టిప్ మాత్రమే ఉన్నాయి వేసేవి. ఆ కొంచెం పిండి అయితే నేనైతే వేసేసాను. ఇలాంటి కొత్తవి ఇలా ట్రై చేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఆయిల్లో చేయడం అంటే నాకైతే చాలా భయం. ఆయిల్ పైకి పడుతుంది. నేనైతే ఇంత ఆయిల్ అయితే వేసుకోను, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే చేస్తాను. అమ్మ కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటుంది కదా, గారెలు ఎక్కువ క్వాంటిటీలో వేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేస్తుంటుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటాను అడుగున. ఆ తర్వాత ఎందుకంటే నాకు భయం కొంచెం ఆయిల్ పైన పడుతుందేమో అనేసి అయితే. ఇప్పుడైతే వచ్చేసి ఇంక ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను. నైట్ అయితే గిన్నెలన్నీ కడిగేసాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్టే గిన్నెలన్నీ. ఇవైతే ఇంక అందరు తినేసిన తర్వాత ఇవి కూడా అయితే కడిగేసి పెట్టేసేయాలి. ఇవి ఒకసారి ఇలా తిప్పేసుకుంటే రెండు సైడ్లో కూడా బాగా అయితే కాలుతాయి. కొంచెం మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే తీసేయాలి. గారెలు వచ్చేసి క్రిస్పీగా చాలా బాగున్నాయి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీ. చట్నీతో తింటుంటే ఇంకా చాలా బాగున్నాయి. ఇలా వట్టిగా కూడా తినేసేయచ్చు. ఇలా గారెలు చాలా బాగుంటాయి, కానీ బ్రేక్ఫాస్ట్ కనేసి పిల్లలు తినరు మాకు చట్నీ లేకపోతే, అందుకే చట్నీ చేసాము. మేమైతే ఇలాగే తినేస్తూ ఉంటాము, పచ్చడి ఏదన్నా దాంతో అయినా, లేకపోతే వట్టిగా తినేస్తాం. ఇది వచ్చేసి మరుసటి రోజు వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంబటైతే ముందైతే టీ అయితే తాగుతున్నాను నేను. నాకు టీ అలవాటు బాగా ఉంది. లేచిన వెంబటైతే ఫస్ట్ టీ తాగితే కొంచెం నాకు రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే పనులు చేయాలంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అది కాక మనం పూర్తి పని మొత్తం అయ్యే వరకు అయితే ఆల్మోస్ట్గా 9 అయితే అయిపోతుంది నాకు. మేము 7కి మొదలుపెట్టి చేసినా కానీ 9కి అయితే పని అవుతుంది. అప్పటి వరకు ఇలా అయితే ఎంప్టీ స్టమక్తో ఉండలేము కదా, కొంచెం కడుపులో కూడా తిప్పినట్టు అనిపిస్తుంది. నేనైతే టీ తాగుతాను, ఒక్కోసారి 2 టైమ్స్ కూడా తాగుతాను తాగాలనిపిస్తే. అండ్ ఇప్పటివరకు అయితే పిల్లలు అయితే ఇంకా లేవలేదు, వాళ్ళైతే నిద్రపోతున్నారు. వాళ్ళకి ఇవాళ హాలిడే కాబట్టి. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అలాగే సాంబార్ అయితే చేస్తున్నాము. పిల్లలు అయితే లేచారు, ఒక్కొక్కరు స్నానానికి అయితే వెళ్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేసాను, ఆ లోపు అయితే ఇవి రెడీ అయిపోతాయి. పప్పు కూడా సైడ్ని అయితే పెట్టేసాను, కందిపప్పు కడిగేసి అయితే సాంబార్ కోసం. పిల్లలు కొంచెం సాంబార్ అంటే బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే సాంబార్ అయితే చేస్తూ ఉంటాను. ఇడ్లీ కాంబినేషన్ సాంబార్ అంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను చూసాను కదా, ఎప్పుడు గ్యాస్ తుడవడం, కిచెన్ కౌంటర్ టాప్
తుడపడం ఇదే పని ఉంటుంది. కొంచెం వాటర్ పడినా కానీ నాకైతే అస్సలు నచ్చదు. నీట్గా ఉండాలి. అప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వచ్చేసి అవి అయితే పెట్టేశాను. అవి వాటి పని అయితే అవి అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా మిగతా పనులు కూడా చూసుకోవాలి కదా. పిల్లలైతే లేచారు. ధృతిక అయితే స్నానానికి అయితే వెళ్ళింది. ఇక్కడ లక్కీ అయితే బ్రష్ చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిపోయింది. వాళ్ళు లేట్ అయిపోయింది వీళ్ళు లేవడానికి కూడా. కొంచెం హాలిడే అనేసి అయితే పడుకొనే ఉన్నారు. ఇంకొక్కొక్కరు స్నానం చేసి రావడానికైతే ఆల్మోస్ట్గా 10 అయితే అవుతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే మామూలు టైం అయితే 7:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కాబట్టి మా పని కూడా అయిపోతుంది 8:30 కల్లా. ఆ తర్వాత అయితే ఇంకా నేను అక్కడ ఇడ్లీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్నా. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా శారీతో. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇది తీసుకో 2 ఇయర్స్ అయింది. నేను ఫ్రాక్ కుట్టుకొని కూడా అయితే 2 ఇయర్స్ అయింది. కానీ ఇప్పటివరకు అయితే వేసుకోవాలా. 1-2 సార్లు వేసుకున్నా కానీ కొంచెం అంటే ఎక్కువ కుచ్చిళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం లావుగా కనిపిస్తున్నా అనేసి అయితే మళ్ళీ అయితే అంతా ఉప్పతీసేసి అంటే స్టిచెస్ అన్నీ తీసేసి కుచ్చులన్నీ విడదీసేసాను. ఆ తర్వాత అయితే ఒకసారి వాటర్లో అయితే వాష్ చేసి ఆరబెట్టేసిన తర్వాత అయితే ఇలా ఐరన్ చేస్తాం. మళ్ళీ చిన్న చిన్న కుచ్చులు పెట్టి అటాచ్ చేద్దాము. కింద బాడీ పార్ట్ ఉంటుంది కదా దానికైతే అటాచ్ చేస్తాం. చిన్ని కుచ్చులు పెట్టి అనేసి కొంచెం పెద్ద కుచ్చులు పెట్టాను. ముందైతే క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా అనేసి పెద్ద కుచ్చులు అయితే పెట్టాను. అందువల్ల అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు. నాకు 2 టైమ్స్ వేసుకొని విప్పేసాను. 2 ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు ఈ ఫ్రాక్ మళ్ళీ అంటే అసలు వేసుకోలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ స్టిచెస్ అన్నీ తీసేసి మళ్ళీ కుడదామనేసి అయితే ఐరన్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 280 ఎంతో పడింది. ఇది వచ్చేసి ధృతికాకి అయితే తనకి లంగా జాకెట్ ఉంటుంది కదా అలా అయితే కుట్టాను. మిగతాది ఉంది కదా ఇంకా లక్కీ కుడతా అంటే తను వద్దనింది. మాకు సేమ్ వద్దు అనేసి అనింది. అందుకే నేనే లాంగ్ ఫ్రాక్ లాగా అయితే కుట్టుకున్నాను. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. కానీ నాకు కొంచెం హెవీగా అనిపించింది. లావుగా కనిపిస్తున్నానేమో ఈ డ్రెస్లో అనేసి అయితే మొత్తం స్టిచెస్ అన్నీ అయితే తీసేసాను. మళ్ళీ కొత్తగా అంటే చిన్ని కుచ్చులు పోసి కుట్టేస్తే కొంచెం ఎక్కువ క్లాత్ అయినా కానీ నీట్గా కనిపిస్తుంది కదా. మరి హెవీగా కనిపించకుండా అందుకొచ్చేసి అంతా అయితే తీసేసి అయితే ఒకసారి వాష్ చేశాను. తర్వాత ఐరన్ చేసి అయితే పెడుతున్న. టైం ఉన్నప్పుడైతే ఇదైతే స్టిచ్ చేయాలి. కుదిరితే నేను వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి పిల్లలకైతే బీట్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నా. క్యారెట్ బీట్రూట్స్ అలాగే కీరా దోసకాయ అంటారు అదైతే జ్యూస్ అయితే ఇస్తున్నాను. మంచి గ్లో అయితే ఉంటారు పిల్లలు. గ్లో వస్తుంది. అలాగే మంచి హెల్దీ డ్రింక్ కూడా కదా. ఈసారి అయితే నేను చేసేటప్పుడైతే చూపిస్తాను. వీడియో చూసారా? నచ్చిందా? నచ్చితే